తుఫాన్ ప్రభావంతో ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అనకాపల్లి సత్యనారాయణపురం బ్రిడ్జ్ అండర్ బ్రిడ్జ్ దీన్ని దొంగగడ్డ అని అంటారు. ఈ దొంగగడ్డకి సంబంధించి ఎగువ కురుస్తున్న వర్షాల వల్ల వాటర్ మొత్తం ఇటు సైడు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు సైడ్ నుంచి సుమారు ఒక 10 గ్రామాలు లోపలికి బయటికి ఉంటాయి. 10 గ్రామాలకి కూడా రాకపోకలకు పూర్తి స్థాయిలో అంతరాయం ఏర్పడింది. అంటే అంతరాయం అని అంటే బళ్ళు వెళ్ళడానికి కూడా ప్రజలు భయపడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. విజువల్స్లో బైక్ ఎంత స్లోగా తీసుకొని వస్తున్నారో జాగ్రత్తగా, పోలీసులు కూడా అక్కడి నుంచి జాగ్రత్తలు తీసుకోవాలి, మెల్లిగా వెళ్ళాలని కూడా ప్రజల్ని సూచిస్తున్న పరిస్థితి. అలాగే మనకి ఇక్కడ మనతో పాటు మాట్లాడడానికి గ్రామస్తులు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఈ దొంగగడ్డ సమస్య మీకు ఎన్ని సంవత్సరాలుగా ఉంది? అసలు దీన్ని ఎలా పరిష్కరించగలరు? ఈ దొంగగడ్డ సమస్య అనేది నేను చిన్నప్పటి నుంచి సమస్య ఉందండి. అయితే ఇది 7వ కొండ దగ్గర నుంచి వస్తుంది. సుమారు 7 గడ్డలు కలిపి ఇది ఒక గడ్డ కింద వస్తుంది. మా దరిద్రం ఏంటంటే ఎంతమంది రాజకీయ నాయకులు ఎన్నికైన తర్వాత కూడా ఈ సమస్య అనేది పరిష్కారం కాదు. ఈ గ్రామాలుగా మేము ఒకటి అడుగుతూ ఉన్నాము, అయ్యా అనకాపల్లి ఎంపీ ఎమ్మెల్యే గారు, మీరు ఇటు సీఎం గారికి మరి డిప్యూటీ సీఎం గారికి మీరు బాగా దగ్గరగా ఉన్నారు. అలాగే అటు ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారికి కానీ అంశాక్ గారికి కానీ సీఎం రమేష్ గారు చాలా దగ్గరగా ఉన్నారు, మాకు బాగా సంబంధాలు ఉన్నాయని చెప్తూ ఉన్నారు. మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, ఈ చిన్న సమస్యని మా పరిష్కారం చేసి 10 గ్రామాల ప్రజల ప్రాణాలు కాపాడాలని కోరుతూ ఉన్నాం. ఇలాంటి తుఫాన్లు వచ్చినప్పుడు కానీ వరదలు వచ్చినప్పుడు కానీ ఈ గడ్డలో అనేక మంది పడి ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని గడ్డలో పడడం కానీ బైకులు కొట్టుకోవడం కానీ మనుషుల మీద తీవ్రమైన ఇబ్బందులు కూడా జరిగాయి. రాత్రుల వేళలో అయితే మా గ్రామాలంటే వెళ్ళాలంటే గర్భిణీ స్త్రీలు కానీ లేదంటే మిగతా ప్రజలు కానీ చాలా ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. తక్షణమే ఈ దొంగగడ్డ సమస్య పరిష్కారం చేయాలి. ఏమైనా ఈ దొంగగడ్డ సమస్య దశాబ్దాల కాలంగా సత్యనారాయణపురం గ్రామ పంచాయతీ ప్రజలు ఎదుర్కొన్న ప్రధాన సమస్య. ఈ సమస్య పరిష్కారం కాకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే నాయకుల్లో చిత్తశుద్ధి లోపం. కేవలం స్థానిక రాజకీయ నాయకుల దగ్గర నుంచి అసెంబ్లీ స్థాయి వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఒక రాజకీయ నినాదం కింద, ఒక ఎన్నికల హామీ కింద మాత్రమే భావించడం, ఎన్నికల సమయంలో వచ్చి ఈ సమస్యను మేము పరిష్కరిస్తాము అని ఒక ఉత్తుత్తి ప్రకటన, కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితం కావడం వల్ల, నాయకుల్లో చిత్తశుద్ధి లేకపోవడం వల్ల మాత్రమే ఈ సమస్య పరిష్కారం కాకుండా పోయింది. ఇక్కడున్న గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి, ఎన్నిసార్లు దీనిపై పోరాటాలు చేసినా సరే ఈ దొంగగడ్డ సమస్య పరిష్కారం కావట్లేదు అని చెప్తున్నారు. సత్యనారాయణపురం సంబంధించి అభివృద్ధి కమిటీతోటి చాలాసార్లు దీనిపై పోరాటాలు చేశాము. ఎవరైతే అప్పట్లో ఎమ్మెల్యే ఎంపీ ఎవరైతే ఉన్నారో అధికారుల దృష్టికి కూడా దీన్ని తీసుకెళ్ళాము. కానీ ఎవరు పట్టించుకోలేని పరిస్థితి, ఎవరు పట్టించుకొని నోచుకోలేని పరిస్థితి కూడా నెలకొంది. సుమారు 11-15 గ్రామాలకు సంబంధించి ఇదే మా ప్రధాన రహదారిగా ఉన్నది. చినుకు పడితే, వర్షం పడితే చాలు మొత్తం అంతా కూడా ఇక్కడ జలమయం అయిపోతుంది. బళ్ళు వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ వాటర్ ఫ్లోటింగ్ వల్ల బళ్ళు తిరగబడిపోవడం, బళ్ళు పాడవడం, మనుషులు పడిపోవడం కూడా జరుగుతుంది. ఈ దొంగగడ్డ సమస్యను వెంటనే పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ చందుతో షణ్ముఖ, GMK టీవీ, అనకాపల్లి జిల్లా నుంచి.